హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి భోగి రోజు నైట్ అనమాట. నెక్స్ట్ రోజు ముగ్గు వేయడానికి అయితే అంతా ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఎదురింటి ఆంటీ వచ్చేసి కొంచెం కలర్ అంతా ఫిల్ చేసి ఇమ్మని పిలిస్తే అక్కడికైతే వెళ్ళాను. ఫైనల్గా ఆంటీ వాళ్ళ ముగ్గు అయితే ఇలా వచ్చింది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ గుడి దగ్గర అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా కింద అంతా ఊడ్చేసి ఇంకా అమ్మ అయితే ఎడకలర్ అయితే వేసిస్తోంది. ఈరోజు కూడా ఇంటి ముందు అంతా వేసి ఇంకా గుడి దగ్గర కూడా అంతా వేసిస్తోంది. ఇక్కడ గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇది ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ వీడియో. ఇక్కడంతా నేను మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట ముగ్గుకి. అమ్మ స్టిచ్చింగ్ స్కేల్ కూడా తీసుకొచ్చి ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకుంటూ ఉన్నాము. సర్కిల్స్ అలాగే స్క్వేర్స్ అన్నీ వేసుకుంటూ ఉన్నాను. నేను మార్కింగ్ చేసేది అయితే అయిపోయింది. ఇంకా అమ్మతో అయితే ఇక్కడ షేప్స్ వేపిస్తున్నాను. నేను వేస్తే ఒకే రకంగా రాదనేసి ఇంకా అమ్మ కూడా కొంచెం క్రాస్ వచ్చింటే ఇంకా తుడిపైతే వేస్తూ ఉంది. ఇక్కడ ఇంకా అమ్మ వేసేది కూడా అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి అంతా కలరింగ్ పార్టే అనమాట. ఇంకా అంతా కలర్ చేస్తే ముగ్గు అయితే ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ నేను టీ వడేసే దాంతో అయితే కలరింగ్ చేసుకుంటా ఉన్నాను. అందుకే కొంచెం కలర్ చేయడంలో కొంచెం లేట్ అయిందనమాట. ఇక్కడంతా నేను డబల్ షేడ్ కలర్ అయితే వేసుకున్నాను. ఇంకా బార్డర్ అంతా వేసేసి వైట్ కలర్తో ఇంకా ఇక్కడ పైన పెటల్స్కి లైన్స్ అన్నీ వేస్తున్నాను అనమాట. బార్డర్ లైన్స్ అన్నీ కూడా కలర్స్తోనే వేసుకొని తర్వాత లోపల అదే కలర్ ఫిల్ చేస్తూ ఉన్నాను. ఈ పెటల్స్ వేయడమే చాలాసేపు పట్టిందనమాట కలరింగ్ చేయడం. ఇంకా పెటల్స్ అంతా కలర్ ఫిల్ చేయడం అయితే అయిపోయింది. ఇక్కడ అమ్మతో నేను బార్డర్ అయితే వేపిస్తూ ఉన్నాను వైట్ ముగ్గుతో. ఇంకో దాంట్లో కూడా అంతా నేను కలర్ ఫిల్ చేసుకుంటాను. ఈరోజు గుడి దగ్గర అయితే అమ్మ వేస్తూ ఉంది ముగ్గు. ఇంకా నేను కూడా కలర్ ఫిల్ చేసేది అయితే అయిపోయింది. ఫైనల్గా ఇలా వచ్చింది మా ముగ్గు. ముగ్గు ఎలా వేసాను అనేసి కామెంట్ చేయండి. ఇంకా ఈ ముగ్గు మా పిన్నికి వీడియో కాల్ అయితే మేము చూపించినామన్నమాట. మా పిన్ని అయితే ఒక డైలాగ్ చెప్పింది, అమ్మాయిలకి ముగ్గందం, అబ్బాయిలకి పెగ్గందం అంట. ఈ డైలాగ్ ఎలాగుందనేసి కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ వచ్చింటే అమ్మ ఫ్రూట్స్ అయితే తీసుకుంటా ఉంది. ఇంకా మేమంతా ఫ్రెష్ అప్ అయిపోయి అక్క కూతురికి అయితే ఇక్కడ గుమ్మడికాయతో దిష్టి అయితే తీస్తూ ఉన్నారు.
ఇంకా అమ్మ ఇక్కడ గొబ్బెమ్మలు అయితే చేసిస్తూ ఉంది. గుమ్మానికి అయితే అప్పుడే పెట్టాము. ఇప్పుడు ముగ్గు పైన పెట్టడానికి అయితే రెడీ చేస్తూ ఉంది. ఇక్కడ ఫస్ట్ రోజు అయితే మాకు పెండ దొరకలేదు, అందుకే ఇక్కడ తులసిక దగ్గర కొంచెం ఇప్పించుకొని అయితే అమ్మ ఇక్కడ గొబ్బెమ్మలు చేస్తూ ఉంది. గిన్నెలాగా చేసి అందులో 5 రకాల ధాన్యాలు వేసి ప్లేట్ లాగా అయితే మూస్తారు. ఇంకా విని రెడీ అయిన తర్వాత ఇక్కడ కుంకుమ పసుపు పెట్టి ముగ్గుతో అయితే అలంకరిస్తోంది అమ్మ. ఇంకా ఇవి రెడీ అయిన తర్వాత ముగ్గు పైన అయితే పెడతాను. ఇంకా ఇంట్లో పూజ అయిన తర్వాత ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చాము పూజకి. అక్క, పాప, నేను, అమ్మ అయితే వచ్చాము. మా ఇంటి వెనకే అన్నమాట ఈ గుడి. ఇంకా అందరు నమస్కారం చేసుకొని ఇక్కడ ఇంకా ముగ్గు దగ్గర అయితే నేను గొబ్బెమ్మలు అయితే పెడతా ఉన్నాను. గొబ్బెమ్మతో పాటు ఇంకా గుమ్మడికాయలు, క్యారెట్ టైప్ వస్తుంది, అది ఇంకోటి ఏమో అంటారు, గజిరినో ఏందో అంటారు, దాన్ని కూడా పెడతారు. ఇంకా పూలతో అయితే డెకరేట్ చేసుకుంటారు. ఇంకా పూలు పెట్టి దానికి ఉదిన్ గడ్డీలు అయితే వెలిగిస్తారు. ఇంకా అక్కడితో మన పూజ అయితే కంప్లీట్ అవుతుంది. చూడండి, నేను క్యారెట్ టైప్ ఉంటుంది అన్నాను కదా, ఇవే. ఇంకా మనకి కొత్తగా పంటలు ఏమైనా వస్తాయి కదా, వాటిని కూడా పెడతారనమాట. ఇంకా ఉదిన్ గడ్డలు వెలిగించి నేనైతే నమస్కారం అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఫైనల్గా ఒకసారి నా ముగ్గు అయితే చూసేయండి, అలాగే ఎలాగుందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఏం చేస్తున్నామా? ఇది స్వీట్ పొంగల్. ఇది రైస్ కా? ఎంత సామాన్ ఇక్కడ ఇచ్చాను తొందరగా. కడుతా తాగుతాను. నేను ఒకటే తాగు, అందుకు టీ ఎందుకు తాగుతున్నావమ్మా? ఓమా, టీ ఎందుకు తాగుతున్నావు? ఊరికనే కూడా టీ తాగుతారా అమ్మా? మరి డబ్బులు ఇస్తా కదా. నాకు డబ్బులు ఇవ్వు, నువ్వు టీ తాగు, సరేనా? థ్యాంక్ యూ. ఎక్కడికి? టీ తాగేసావా? టీ తాగుతా అమ్మా. వీడియో ముందర టీ ఇచ్చి వీడియో ఆఫ్ చేసిన టీ అడుగుతావే అమ్మా. హాయ్ టుట్టు, టుట్టుపూ, సెకండ్ కొడు. ఏ టుట్టు, సెకండ్ జాను. ఒక్కొక్క పొంగల్ పెట్టినాను, ఒక్కొక్క రైస్. పొంగల్ ఉడుకుతా ఉంది. ఇది కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేద్దాం దీనికి. ఇక్కడ రైస్ పెట్టిన. రైస్లోకి ఏం చేద్దామంటే కొద్దిగా పప్పు చేద్దాము. మా ఆయనకి పప్పు అంటే ఇష్టం. కొంచెం కడుక్కుందామండి. ఇప్పుడైతే ఒక టమోటో, కొంచెం చింతపండు,
టమోటా కొంచెం ముక్కలు చేసి వేసేద్దాం. కారం, అప్పుడు వాటర్ తీసుకురా. తీసుకోమా. నెక్స్ట్ వంట కొంచెం పప్పులో వాటర్ వేసేసి పప్పు పెడతాను నేను. పప్పు పెట్టి అన్నం చేసే లోపల నేను అన్ని సామాన్ కడిగేసాయమ్మా. చక్క కడిగిస్తా. కడిగే కడుగుతామా. కడిగేసాయి. చపా చపా చెప్పా చెప్పా. కొంచెం రైస్ కుక్ వేస్తాము. ఉడుకుతుంది కదా అప్పుడు. స్వీట్ పొంగల్ అయిపోయిందా? ఉంది ఉడకాలి ఇంకా. మా హాయ్ చెప్పు అందరికి. హాయ్ గాయ్స్, సంక్రాంతి పండుగ అందరూ ఎలా చేసుకున్నారో అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీరు పండుగ ఎలా చేసుకున్నారో కామెంట్లో పెట్టండి. మళ్ళీ అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఏం తింటున్నావు? నాకి బెల్లం అన్నం అయిపోయిందా? అన్నమే మమ్మీ, అది పొంగిపోతుంది. ఇప్పుడు దాంట్లో బెల్లం వేసి కలిపేదా? అంతటి ఎందుకు చేసినామా? తిను అంత. నేను కొంచెమే చేయమన్నా నీకు. ఫుల్ స్వీట్ చేయొద్దు. పొగలు అయిపోతుంది, బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు కొంచెం గోడంబి నెయ్యిలో వేపుకొని వేద్దాము. నీకు తినడానికి కాదంట, దాంట్లో వేయడానికి. మా అమ్మీ థ్యాంక్ యూ. వీళ్ళకి అమ్మా తినేసినా. పాలా? నాకు పాలేస్తే నచ్చదు, అట్లే తింటాను నేను. అది బాగుంటుంది దాంట్లోకి వేస్తే. ఇప్పుడు దాంట్లోనే పాలేసి ఉడికి పెడతావా? చాలే, ఒక స్పూన్ మమ్మీ. అది కూడా పెట్టు కొంచెం కొంచెం. మమ్మీ థ్యాంక్ యూ. తిరిగి అమ్మ పాలు 2 తెచ్చినాను చూడు, నా డబ్బులతో తెచ్చినాను. ఇప్పుడు దాంట్లో వేస్తావా పచ్చి పాలు? పెద్ద గిన్నె పెట్టుకోకున్నట్ట. పొంగల్ ఉడికిపోయింది. దీనిలో ఇప్పుడు కొంచెం పాలు, కొంచెం గోడంబి వేద్దామండి. కాదు, వేస్తాం. ఎవరేస్తారు వచ్చిడ? నేనే వేయాల. మళ్ళా
బాల్ అవుతుంది ఇక్కడ. సామాన్లు కడిగే బజ్జి కొన్ని హెల్దీ, తొందరగా నాయన వచ్చేస్తాడు. కడుగుతా. ఫస్ట్ నీకేం కాదు చెప్పు, అది ఒకటి కడిగిస్తా. ఏమండి నేను ఇప్పుడు పప్పు రామేస్తాను కొంచెం. మంచి పని. పాలు పొంగిపోయినాయండి. పొంగిచ్చావండి? పొంగిపోలేదు. అంత ఫుల్ పెడితే మళ్ళీ పొంగిపోకున్నట్టు ఉంటుంది. నెయ్యి తీసుకున్నామండి. అవును వేడి అట్లా వేసేస్తావా? కొన్ని నా నోట్లో కూడా వేయచ్చు కదా జీడిపప్పు. అంతా పొంగిపోయాను కదా స్టవ్ పైన అంతా. నెయ్యి కూడా కింద వేస్తావా? మమ్మీ వేయొద్దు. నెయ్యి కొంచెం ఇంకా ఇదైపోతుంది. ఎంత నెయ్యి వేస్ట్ చేస్తావు రే బాబు. ఒక పాట పాడదామా మాకు? అమ్మా పాడమా? యాది పాడాలి చెప్తే పాడతా. యా పాట పాడ, నీకు వచ్చింది పాడు. Don't you need me like I need you, baby? Don't you want me like you want you? I'll sleep tomorrow, but tonight go crazy. బాగుందా మామీ? మామీ పాట ఎలా ఉంది? నీ మొక్కంలాగా ఉందా? నా మొక్కంలాగా మాడిపోయిందిరా బాబు. ఎందుకు మమ్మీ వంట చెడగొట్టే దాంట్లో ఫస్ట్ ఉంటావు నువ్వు? మమ్మీ తీసే, ఫస్ట్ స్టవ్ పై నుంచి తీసేమా. మాడగొట్టేదానికి ఉంది. వావ్, don't you want me like you want you, baby? Don't you need me like you need you? పాలు వేసేసుకుంటే పొంగల్ రెడీ. ఇప్పుడు పాలు వేసేసిన, కొంచెం కలిపేసి దింపడమే. ఎక్కడ దింపుతావు? నీ ముక్కులో. మా ఆకలి అవుతుంది మా. దేవుని దగ్గర పెట్టేసి కప్పులన్నీ దేవుడికి పొంగల్ పెట్టింది. చాలమా, ఎంతో టేస్ట్ ఉంది. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు. కాలుతుంది, నేను ఎట్లా పెట్టుకోను. ఇంకో తట్టు తీసుకో. థ్యాంక్ యూ. మా టేస్ట్ బాగుంది మా పొంగల్ది. పప్పు కూడా అయిపోయింది. ఇది సాయిబుల్ సండికి లేపుకున్నావా? ఇది పూజల పొడి, ఇది సాయిబుల్ పొడి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింటుందనేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.